పని మనిషికి సుందరి 2 గారెలిచ్చి చెప్పింది. వీటిని వీధి కుక్కకి తినిపించు అని. అలాగేనమ్మా అంది ఆమె. ఇంకెవరికి ఇవ్వకు, ఊరకుక్కలకే పెట్టాలి అని సుందరి హెచ్చరించింది పని మనిషిని. పని మనిషి బయటికి రాగానే ఇంట్లోకి వచ్చే సుందరి భర్త వాటిని చూసి ఓ గారె తీసుకొని తిన్నాడు. ఈ గారెని మీరు తిన్నారని అమ్మగారికి చెప్పకండి, పని మనిషి అతన్ని అర్థిస్తే సరేనన్నాడు. మర్నాడు సుందరి ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకి కాఫీ ఇచ్చాక ఫోన్ వచ్చింది. మాట్లాడాక సుందరి పని మనిషితో చెప్పింది, నిన్న గారెల్ని ఊరకుక్కకి పెట్టావు కదా, దాని ఫలితం చూడు, నాకు ఉద్యోగం వచ్చింది అని. కంగార్రావు అర్జెంటుగా ఇంటికొచ్చి భార్యను కేకేసి, ఇదిగో రేపు సినిమాకెడదాం, త్వరగా ముస్తాబు మొదలెట్టు అన్నాడు భార్యతో. అంతా దూకుడే, ఈ సంగతి నిన్న చెప్పకూడదు అంది భార్యారత్నం. ప్రతి విషయంలోనూ 2 రోజులు అడ్వాన్స్గా చెప్పాలంటే కష్టమేనే అనుకున్నాడు భర్త. సిస్టర్, ఆమె కాలుకి బ్యాండేజ్ వేయమన్నాను, ఇంకా ఎందుకు వేయలేదు అడిగాడు డాక్టర్ నర్సుని. ఏం చేయమంటారు సార్, ఆమె చీరకు మ్యాచింగ్ ఉండే కలర్ క్లాత్తోనే బ్యాండేజ్ వేయమని గొడవ పెట్టేస్తుంది అన్నది నర్సు. ఓ రాజకీయ నాయకుడు ఓ ఆలయ అర్చకుడిని కోర్టుకి ఇచ్చి, ఇతను నన్ను గాడిద అన్నాడండి అని ఫిర్యాదు చేశాడు. అర్చక, ఇది చాలా తప్పు సుమా అన్నాడు జడ్జి. నాకు నాయకుణ్ణి గాడిద అని సంబోధించడం తప్పని తెలీదండి, క్షమించండి అన్నాడు సదరు అర్చకుడు. కానీ గాడిదను నేను నాయక అని సంబోధిస్తే మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు అర్చకుడు అమాయకంగా. ఏం అభ్యంతరము ఉండదు, గాడిద కోర్టుకొచ్చి ఫిర్యాదు చేయదు కదా, అందువల్ల నీకలా పిలవాలనిపిస్తే అలాగే కానీ అన్నాడు జడ్జి ముసిముసిగా నవ్వుకుంటూ. వెంటనే ఆ అర్చకుడు పక్కనున్న రాజకీయ నాయకుడి వంక తిరిగి, నాయకా ఎలా ఉన్నావు అని అడిగాడు.